మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈరోజు ప్రత్యేకంగా మనం రోగుల కొరకు ప్రార్థన చేస్తాం. ఎందుకంటే దేవుడు మరి ఒక గొప్ప స్వస్థతనిచ్చే రక్షకుడు అన్నమాట. ఆయన పరమ వైద్యుడు. ఆయన మనలను స్వస్థపరిచేవాడు. ఆయన మాటలో, ఆయన ఉమ్ములో, ఆయన వస్త్రములో ఆ స్వస్థత మనందరికీ కలుగుతుందన్నమాట. అయితే ప్రాముఖ్యంగా ఆత్మీయ స్వస్థత చాలా ప్రాముఖ్యమైనది. శరీర స్వస్థత కన్నా కూడా ఆత్మ స్వస్థత ఎంతో పవిత్రమైంది. స్వస్థత అది చాలా ప్రాముఖ్యమైంది కూడా. శరీర స్వస్థత కూడా ప్రభువు చేయగలడు. దానికంటే ప్రాముఖ్యమైనది ఆత్మీయ స్వస్థత అన్నమాట. ఇప్పుడు కళ్ళు లేనివాడు భయపడుతూ ఉంటాడు. ఏదైనా గుంటలో పడిపోతానేమో, లేదంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగిపోతుందేమో, దేన్నో దాన్ని గుద్దుకుంటానేమో అని భయము కళ్ళు లేని వారికి ఉంటుంది. అట్లాగే ఆత్మీయంగా మనకు మనోనేత్రాలు లేవనుకోండి, మనం కూడా చాలా భయపడిపోతుంటాం. శరీర నేత్రాలు కనుదృష్టి బాగా ఉండినప్పటికీ మరి ఆత్మీయ స్వస్థత, ఆత్మీయ గుడ్డితనం అనేది ఉందనుకోండి, ప్రతి సమస్యకు మనం భయపడుతుంటాం. అందువల్ల మనకు స్వస్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనము ఈరోజు లూకా సువార్త 24వ అధ్యాయంలో 13 నుండి 17 వచనాల వరకు చదువుకుందాం. యేసయ్య వారితో మాట్లాడుతున్నా కానీ వారు ఆయన చూడలేకపోతున్నారు. వారు ఆయన గుర్తుపట్టలేకపోయారు. గుర్తుపడితే ఎంత బాగుండేదో. వారిలో చాలా బాధ ఉంది, వారిలో చాలా వేదన ఉంది. మేము చాలా మంచి ప్రవక్త అనుకున్నాము, దేవుని కుమారుడు అనుకున్నాము. ఆయన చాలా గొప్పవాడు, చాలా మంచివాడు, ఎన్నో కార్యాలు చేశారు. అయితే ఆయన సిలువేయబడ్డాడు, దారుణంగా సిలువేయబడ్డాడు అని వారి యొక్క మనసులో చెప్పలేనంత వేదన అనేది ఉందన్నమాట. మీరేంటి, ఏం మాట్లాడుకుంటున్నారు అని ప్రభు అడగగానే వారు దుఃఖముఖులై నిలిచిరి. అంటే కళ్ళ వెంట నీళ్లు తెచ్చుకున్నారనమాట. నీకొక్కడికే తెలియలేదా ఈ విషయాలు? ఇప్పుడు జరిగి 3 రోజులు అవుతుంది. అంటే 3 రోజుల నుంచి వాళ్ళ మనసులో బాధ ఉందన్నమాట. వాళ్ళు ఒకవేళ వారి నేత్రాలు బాగున్నట్లయితే చక్కగా ప్రభుని చూసేవాళ్ళు అన్నమాట. ప్రభుని చూసుంటే వాళ్ళకి ఆ బాధ అప్పుడే ఎగిరిపోయేది. అయితే అలాగా ఆత్మ సంబంధమైన గుడ్డితనం ఉన్న వారికి రకరకాల బాధలు, వేదనలు, సమస్యలు వారికి దేవుని బిడ్డలు అయినప్పటికీ వారికి ఆత్మ సంబంధమైన దృష్టి లేనందువలన ప్రతి సమస్యకు భయపడుతుంటారన్నమాట. ప్రతి సమస్యకు భయపడిపోతుంటారు. ఎందుకంటే వారికి మనోనేత్రాలు తెరవబడి ఉన్నట్లయితే ప్రభువు మన ప్రక్కనే ఉన్నాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన సజీవుడు, ఆయన గొప్పవాడు, ఆయనకు అసాధ్యమైంది లేదు అనే ధైర్యం ఉంటుంది అనమాట. దేవుని బిడ్డలకి ఈ రోజుల్లో చాలామందికి వేదన, దుఃఖము, బాధలు. ఎందుకంటే సజీవుడైన వానిని ఎక్కడ వెతుకుతున్నారు వీళ్ళు? మృతులలో వెతుకుతున్నారంట. సజీవుడైన ప్రభువుని మృతులలో వెతకడానికి కారణం ఏంటంటే వీళ్ళకి దృష్టి లేదు అన్నమాట. దేవదూత ఏమని అడిగింది? సజీవుడైన వానిని మృతులలో వెతుకుతున్నారేంటి? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. అంటే వీళ్ళకి ఆత్మ సంబంధమైన దృష్టి లేనందువలన వారు ఎక్కడో వెతుకుతున్నారు, సమాధుల్లో వెతుకుతున్నారు. ఆయన తిరిగి లేచాడు అనే సంగతి వారు గ్రహింపలేకున్నారు. వీళ్ళేమో డైరెక్ట్గా ప్రభువే ప్రక్కకొచ్చి నిలబడినా కానీ వారు ఆయన గుర్తుపట్టలేకపోతున్నారు.
ఆ ప్రభువే వారితో మాట్లాడుతున్నా కానీ వారికి ఆ గుర్తుపట్టలేనటువంటి గుడ్డితనంలో ఉన్నారన్నమాట. వారి నేత్రాలేం బాగానే కనిపిస్తున్నాయి, ఎదుటిగా ఉండే మనిషి మాట్లాడుతుండని అర్థమవుతుంది, కానీ ఆయనే ప్రభు అనే సంగతి వాళ్ళకి అర్థం కాలేదు. ఆయనే ప్రభు అనే సంగతి వాళ్ళకి అర్థం కాలేదు. పైగా ఆ బాధలు, ఆ శిలువ శ్రమలు, ఆ కష్టాలు ఎవరి కోసమో అన్నట్టుగా కూడా వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. కన్నులు లేని వానికి ఏమర్థమవుతుంది? కాబట్టి వారికి స్వస్థత అవసరం అన్నమాట. వారు ప్రభు ఎందుకు సిలువైబడ్డాడో అర్థం కావట్లేదు. ఆయనకు అన్ని దెబ్బలేంటి, 39 కొరడా దెబ్బలు, శరీరం అంతా మరి రక్తసిక్తమైపోయింది. ఎందుకో, ఎవరి కోసమో, ఏమో అని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారంటే ఆయన మంచివాడు కదా, అసలు ఆయనకెందుకు అన్ని దెబ్బలు? చాలామంది గ్రహించలేని విషయం ఏంటంటే, వారికి మనోనేత్రాలు గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ ప్రభు తన కోసమే దెబ్బలు తినడని అర్థమవుద్దన్నమాట. అప్పుడు ఆయనలో నుండి ఆశీర్వాదాలు అన్నీ సొంతం చేసుకుంటారు. కన్నులు లేనందువలననే యేసయ్య ఎవరో అనుకుంటున్నారు. కన్నులు లేనందువలననే ఆయన మీద ఆరోపణలు, ఆయన దేవుడు కాదని, ఆయన ఎవరో పరాయి దేశస్థుడని, లేకపోతే ఇంగ్లీష్ వాళ్ళ దేవుడని ఇలాగ అనుకోవడానికి కారణం ఏంటి? మనోనేత్రాలు లేవన్నమాట. అది ప్రభు వెలిగిస్తేనే తప్ప రావు. అందుకే ప్రభు శరీర స్వస్థత ఇవ్వగలడు, ఆత్మీయ స్వస్థత కూడా ఇవ్వగలడు. ప్రాముఖ్యమైనది ఆత్మీయ స్వస్థత. కాబట్టి వీళ్ళు దుఃఖముఖులై నిలిచారు. పాపం, మీరేం మాట్లాడుకుంటున్నారని ప్రభు అడిగితే అలా ప్రభు వైపు చూసి ఏడుపు ముఖం పెట్టేశారనమాట. ఏడుస్తూ ఉన్నారనమాట. నీకు తెలీదా ఆయన ఎంత మంచోడు అని? వాళ్ళ హృదయం నిండా భారం ఉంది. అదే కనుక వారి కన్నులు కానీ ఉన్నట్లయితే, ఆత్మీయ నేత్రాలు ఉన్నట్లయితే పరవశించిపోయి వాళ్ళు అప్పుడే, ప్రభు ఎంత గొప్పవాడివి, నువ్వు మరణాన్ని గెలిచావు అని చెప్పేసి అసలు ఎట్లా అనుకునేవాళ్ళు. అయితే ప్రభు అలాంటి గుడ్డివారిని అలాగే వదిలిపెట్టలేదన్నమాట. యేసయ్య గొప్పతనం ఏంటంటే ఆయన స్వస్థపరిచేవాడు. యెహోవా రాఫా, ఆయన స్వస్థపరిచేవాడు. కాబట్టి వాళ్ళని అలాగే దుఃఖంలో విడిచిపెట్టడం, అలాగా గందరగోళంలో విడిచిపెట్టేయడం ఆయనకి ఇష్టం లేదన్నమాట. అందుకే వాళ్ళ ఇంటి దాకా వెళ్ళాడు. అక్కడి నుండి మరలా ఇంకా పైకి వెళ్ళాలి అన్నట్టుగా కనిపించాడు వాళ్ళకి. అయితే వాళ్ళు అన్నారు, పొద్దు ఇంకిపోయింది. ఏమన్నారు చూడండి, 24వ అధ్యాయంలో 38వ వచనం చదవండి. 38. అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న 28 చూడండి. 28. అంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అగపడగా వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దు గ్రుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయన బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడైన. కన్నులు తెరవబడి ఆయన్ను గుర్తుపట్టారు. యేసయ్య లోపలికి వెళ్ళి రొట్టె విరిచి వారికి పంచిపెట్టాడంతే. వెంటనే వారి మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. వెలిగించిన వెంటనే
ఆయన అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. ప్రభువుని చూశారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు మరలా వెనక్కి వెళ్ళారు వాళ్ళు సంతోషంతో. ఎక్కడి నుంచి? ఆ ఎమ్మాయి మార్గం నుంచి, ఆ ఊరి నుండి మరలా వెనక్కి యెరూషలేముకి వెళ్ళి అందరికీ విషయం చెప్తున్నారు. లేడు ఆయన సమాధిలో లేడు, తిరిగి లేచాడు అని. వాళ్ళకి ఇంకా భోజనం చేశారు లేదు, ఇక ఆనందం ఎక్కువైపోయిందన్నమాట. ఆయన సజీవుడు, మరణం ఆయన బంధించలేదు అనే సంగతులు అప్పుడు తెలిసినాయి వాళ్ళకి. ఈయన ద్వారా మనకు విడుదల, మనకు స్వస్థత, పాపక్షమాపణ అన్నీ దొరుకుతాయని అప్పుడు తెలిసింది. కాబట్టి ఏ మనిషికి అయినా సరే కన్నులు ఉన్నాయనుకున్న వాళ్ళందరూ కూడా దేవుడు అలా కనపడ్డు. ఈ మానవ నేత్రాలతో దేవుడిని చూడాలంటే కష్టం. దేవుడే దయగలవాడుగా ఉండి మన మనోనేతలు ఏం చేయాలి? వెలిగించాలి అన్నమాట. ఆయనే వెలిగించువాడు. కాబట్టి నిన్ను చూడాలనే కన్నులు నాకు కావాలయ్యా, నా మనోనేతలు వెలిగించండి అని ప్రార్థించాలి. కాబట్టి ఎంతోమంది ప్రభువుని అలాగా రకరకాలుగా మాట్లాడడానికి కారణం ఏంటి? అసలు సిలువేయబడిన గ్రామంలో, ఆ పట్టణంలో ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు ఆయన ఎవరో. అందుకని స్వస్థత అనేది చాలా ప్రాముఖ్యమైంది. అప్పుడు వారికి దుఃఖం ఎగిరిపోయిందనమాట, సంతోషం వచ్చింది. ఎందుకంటే స్వస్థతను ఇచ్చే ప్రభు. చాలామంది శరీర స్వస్థత కోసమే అనుకుంటారు. ప్రభు ఏదైనా చేయగలడు. శరీరానికి వచ్చే రోగాలు బాగు చేయగలడు, ఆత్మ సంబంధమైన రోగాలు కూడా బాగు చేయగలడు. కొంతమంది సైట్ బాగుంది నాకు అనుకుంటారు, చాలా బాగుంది అనుకుంటారు, చక్కగా తేటగా కనపడుతున్నాయి నా కళ్ళు అనుకుంటారు. కానీ గుడ్డివాళ్ళే వాళ్ళు, యేసయ్యను చూడలేని గుడ్డివారు. అలాంటి వాళ్ళు చాలా వేదనతో ఉంటారనమాట. మామూలుగా గుడ్డివారు ఏ విధంగా గుంటలో పడిపోతాం అని భయము, లేదంటే కళ్ళు లేకపోతే ఎంత దిగులు, ఎంత భయము. అట్లాగే భూమి మీద మనోనేత్రాలు వెలిగించబడని ప్రతివారు కూడా నరకం అనే గుంటలో పడిపోతారు. వారికి కళ్ళు ఎప్పుడు వస్తాయంటే యేసయ్య ఇవ్వవలసిందే, వారు వెలిగించాల్సిందే. యేసయ్య తప్ప మన మనోనేత్రాలు వెలిగించే వాళ్ళు ఎవ్వరు లేరు. ఆయనకు సంబంధించిన వాక్యం అన్నమాట. ఇదే రొట్టె. ఆ రొట్టె విరిచిన వెంటనే వాళ్ళకి ఏమొచ్చింది? కన్నులు తెరవబడ్డాయి. అట్లాగే యేసయ్య గురించిన వాక్యం వినే మనసు కానీ పెట్టామంటే ఖచ్చితంగా మనోనేత్రాలు వెలిగించబడతాయి. విమర్శనాత్మకంగానో లేకపోతే ఆయన్ని మరొక రకంగా కోణంలో చూడాలి, ఆయన్ని ఎలాగైనా సరే ఆయనలో తప్పు ఉందని పట్టుకోవాలి అనే ధోరణిలో గనక చూస్తే వాళ్ళ మనోనేత్ర వెలిగించబడదు. కాబట్టి ప్రభు యొక్క వాక్యం వింటున్నప్పుడు మనకు ఖచ్చితంగా స్వస్థత కలుగుతుంది. ఏ స్వస్థత? శరీర స్వస్థత కలుగుతుంది, ఆత్మీయ స్వస్థత కూడా కలుగుతుందన్నమాట. దేవునికి స్తోత్రం చెబుతా, హల్లెలూయా. కాబట్టి కళ్ళు లేని వారికి ఎంత భయమో, ఆత్మీయంగా మనోనేత్రాలు వెలిగించబడని వారికి కూడా అంతే భయం ఉంటుంది. బైబిల్ గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో 14 నుండి ఆ వచనాలు చదివితే చాలా ఆశ్చర్యం. అక్కడ ఎలీషా అనేటువంటి దైవ సేవకుడు ఉన్నాడు. ఎలీషా అనేటువంటి దైవ సేవకుడు అతన్ని పట్టుకోవాలని చెప్పేసి సిరియా రాజు చాలా రథాలు, గుర్రాలు పంపిస్తాడు. అతను దోతాను అనేటువంటి ప్రాంతంలో ఉన్నాడని అక్కడికి పంపిస్తాడు. అక్కడికి పంపించేసరికి విస్తారమైనటువంటి గుర్రాలు, రథాలు, మనుషులను చూసి అతని సేవకుడు భయపడిపోతాడు. ఉదయాన్నే లేచి చూసేసరికి రాత్రి సైన్యం వచ్చేసింది. ఉదయాన్నే చూసేసరికి అతడు చాలా భయపడిపోతాడు. ఎందుకు భయపడ్డాడు అంటే ఒక దేవుని బిడ్డ చుట్టూ దేవుడు కాపుదలగా ఉంటాడు అనే విషయం అతనికి తెలియడం కాదు, అతని గుడ్డివాడు ఆత్మీయంగా, అతనికి కనబడట్లేదు. కనబడనందువల్ల బాధపడుతున్నాడు, భయపడిపోతున్నాడు. అయ్యో అంటున్నాడు. దైవ సేవకం దగ్గర పరిగెత్తుకొచ్చి, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేద్దాం అంటున్నాడు. అంటే మన వల్ల ఏమీ లేదు, ఏమి చేయలేం. ఆ రాజు చాలామంది మనుషులను పంపించాడు, సైనికులను పంపించాడు, మనం ఏమీ చేయలేం. అంటే అర్థం ఏంటి? మన ఇద్దరమే ఉన్నాం అంటున్నాడు. మన ఇద్దరమే ఉన్నాం.
అక్కడ చాలా అద్భుతమైన సంఘటన జరిగింది. ఎలీషా ఏమన్నాడు తెలుసా? అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవాడు మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులు, అంటే డబుల్ ఉన్నారు మన చుట్టూ అని చెప్తున్నాడు. ఆ సంగతి ఇతనికి తెలుసు కాబట్టి చాలా ధైర్యంగా ఉన్నాడు. చూస్తున్నాడు, వాళ్ళు ఒకవేళ 10,000 మంది వచ్చి ఉంటారు అనుకోండి, ఇక్కడ 20,000 మంది కనపడుతున్నారు ఎలీషాకి. నా చుట్టూ 20,000 మంది ఉన్నారు. కానీ అతని ప్రక్కనుండి ఆ సేవకునికి అంతమంది అసలు కనిపించట్లా, ఇద్దరే కనిపిస్తున్నారు. ఎవరెవరు వాళ్ళు? ఎలీషా, ఆయన సేవకుడు, అంతే. అందుకని అయ్యో అంట పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఇప్పుడు అయ్యో అనే బాధలన్నీ ఎవరికి ఉంటాయి? కళ్ళు లేని వారికే ఉంటాయి. ఎంత బాధపడుతున్నాడు చూడండి. అయ్యో అని చెప్పేసి వచ్చి గట్టి కాళ్ళ మీద పడిపోయి ఉండొచ్చు. కాబట్టి అంత బాధలో ఉన్నాడనమాట. అయ్యో అని ఏడుస్తూ ఉన్నాడు. అయితే దైవ సేవకుడు భయపడొద్దు, వారికంటే అధికులు మన పక్షాన ఉన్నారు అని చెప్పాడు. ఇంకా చదవండి, ఏమన్నాడు? యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరు అని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లు తెరవజేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతములు అగ్ని గుర్రముల చేత రథముల చేత చూసారా? అప్పుడు చూశాడు. దేవునికి స్తోత్రం చెబుతా, హల్లెలూయా. ఏమని చేశాడు? ప్రభువా వీడి కళ్ళు తెరువు అంటే అతని మామూలు కళ్ళు ఉన్నాయన్నమాట. స్వస్థత అనేది ప్రభువులో ఎంత అద్భుతమైన స్వస్థత ఉంది. ఈ భూగోళం అంతటికి దేవుడు కనబడాలని కోరుకుంటారు. కొంతమంది ఏమో ఎక్కడున్నాడు దేవుడు అంటారు. వీళ్ళందరూ గుడ్డివాళ్లే. తూర్పు దిక్కు నుండి పడమట దిక్కు రెండు ఒకవేళ కలుసుకో, అవి ఎప్పటికీ కూడా కలుసుకోవు. అంత దూరం నువ్వు వెళ్ళినా కానీ దేవుని అడ్రస్ ఎవరికి తెలియదు, కళ్ళు లేని వాళ్ళకి. దేవుడు ఆయనే స్వస్థపరిచేవాడు, కళ్ళు తెరిచేవాడు ఆయనే. కళ్ళు తెరిచేవాడు ఆయనే. కాబట్టి ఈవిని కళ్ళు తెరువు అని ప్రార్థన చేసి, ఎవరైనా దేవుని చూడాలన్నా, దేవుని స్వరం వినాలన్నా, ఆత్మీయ నేతలు మన ఎప్పుడైనా బాధలు ఉన్నప్పుడు మన ప్రక్కన దేవుడు ఉన్నాడా, లేకపోతే మన ప్రక్కన దేవదూతలు ఉన్నారా, కాపుదలుగా ఉన్నారా లేదా తెలియాలంటే, ప్రభువా నన్ను ఆత్మీయంగా స్వస్థపరచండి, నేను చాలా బాధలో ఉన్నాను. చాలామంది ఒంటరిగా ఉన్నా నేనని బాధపడుతుంటారు. నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరని ఏడుస్తూ ఉంటారు. నేను చాలా దిగులుగా ఉన్నాను అంటారు. ఇప్పుడు అదే ఈ ఎలీషా యొక్క పనివాడు అంటున్నాడు, ఎవరు లేరు మన ఇద్దరమే అంటున్నాడు. అలా అనుకుని ఏడ్చుకుంటున్నారనమాట. ఎలీషా ఎంత స్పష్టంగా చూస్తున్నాడు చూడండి. దైవికమైన దృష్టి అనమాట అది. దేవుడు అతన్ని స్వస్థపరిచి, అతను మనలాంటి మానవుడే, కానీ దేవుడు అతని కళ్ళు తెరిచాడు అనమాట. అందుకే ధైర్యంగా ఉన్నాడు. ఇప్పుడు కళ్ళు లేని వాళ్ళకి భయం, కళ్ళు ఉన్నవాడికి ధైర్యం. కాబట్టి మనోనేత్రాలు ఉండే ఆ వ్యక్తికి ఎంత ధైర్యం చూసారా? కాబట్టి కళ్ళు తెరువని ప్రార్థన చేశాడు కదా. చూసేసరికి ఇక ఎలీషా చుట్టూ, ఆ పర్వతం చుట్టూ అగ్ని కూడా మండుతుంది అనమాట. వీళ్ళ చుట్టూ ఇంకెవడో సరే శత్రువు ఒక వేలు కూడా పెట్టలేడు. ఎందుకని? వాళ్ళు దహించి వేయబడతారు. ఇక ధైర్యం వచ్చేసింది. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అయితే ఎలీషా ఇంకో ప్రార్థన చేశాడు. ఏంటో తెలుసా? ప్రభువా నా మీదకి ఎవరైతే సైనికులు వచ్చారో వారి కళ్ళన్ని మూసేయి అని ప్రార్థన చేశాడు. ఈయన కళ్ళని తెరవమన్నాడు. మళ్ళా ఎలీషా ఆ వచ్చిన సైనికుల కళ్ళు మూసేయమని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ కంటికేమో మేము ఇంతమంది ఉన్నాం, ఎలీషా ఒక్కడే అనుకోండి, వాళ్ళందరూ ఆత్మీయంగా గుడ్డివాడు, వాళ్ళందరూ కూడా. దేవుడు ఎలీషా అంటున్నాడు, ప్రభువా వీళ్ళ నేత్రాలు మూసేయండి అని ప్రార్థన చేశాడు. మూసిన వెంటనే దారి వెతుక్కుంటూ ఉన్నాడు. మళ్ళా ఎలీషా పోయి అంటాడు, అదే మీరు దారి మిస్ అయినట్టున్నారు, నేను దారి చూపిస్తాను పదండి అని చెప్పి దారి ఎక్కడికి తీసుకెళ్ళాడు తెలుసా? షోమ్రోను పట్టణానికి తీసుకెళ్ళాడు. షోమ్రోను పట్టణం తీసుకెళ్తే ఇశ్రాయేలు రాజు ఉన్నాడు. ఇశ్రాయేలు రాజు యొక్క మనోనేత్రాలు అతనికి కూడా మూసివేయబడ్డాయి. అతని నేత్రాలు, రాజే, ఇశ్రాయేల్ రాజే, దేవుని బిడ్డే, కానీ అతడు కూడా ఈ ప్రజలను చూసి
ఎలీషా దారి మళ్ళించాడనమాట. ఎట్లా? అందరు గుడ్డోళ్ళు అయిపోయారు. ఎవరందరూ? సైనికులందరూ గుడ్డోళ్ళు అయిపోతే దారి చూపిస్తానని చెప్పి ఎలీషా పోయి వాళ్ళకి షోమ్రోను పట్టణం నడిపిస్తే అక్కడ ఇశ్రాయేల్ రాజు అంటున్నాడు, నాయనా అని పిలుస్తున్నాడు ప్రవక్తని. నాయన వీళ్ళని కొట్టమంటావా అంటున్నాడు. గుడ్డోళ్ళని కొడతాడంట. ఎవరు? రాజు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఎలీషా అనేటువంటి దైవ సేవకుడు, ఈయన ప్రార్థనా బలంతో వీళ్ళందరూ గుడ్డోళ్ళని చేశాడు, మన దగ్గరికి తీసుకొచ్చాడు, మనం చంపేద్దాం వీళ్ళని అంటున్నాడు. అంటే గుడ్డోళ్ళని చంపుదాం అనుకుంటున్నాడు ఆయన. ఎలీషా ఏమన్నాడు తెలుసా? వీళ్ళని కొట్టొద్దు, వీళ్ళకి భోజనం పెట్టి పంపించు. వాళ్ళందరూ భోజనం చేసి వాళ్ళ మనోనేత్రం ఇంక వెలిగించబడ్డాయి. ఏంటో తెలుసా? ఇంకెప్పుడు వీళ్ళ జోలు తీయకూడదు అనుకున్నారు వాళ్ళు. చూడండి, వెంటనే వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఇంక వెళ్ళిపోయారు. ఇక అంటే ఇక్కడ మనకు అనేక విషయాలు అర్థమవుతున్నాయి. చూడండి, కళ్ళు మూసి వీళ్ళ కళ్ళు ముయ్యని చెప్పాడు. ఆ షోమ్రోను పట్టణం దాకా తీసుకెళ్ళాడు. ఆడ భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఏమని ప్రార్థన చేశాడు? వారి కళ్ళు తెరువు చేయి ప్రభువా అని ప్రార్థన చేశాడు. అప్పుడు 2 కళ్ళు తెరుచుకున్నాయి వాళ్ళకి. ఏంటది? మనోనేత్రాలు కూడా. అమ్మో, ఎలీషా దేవుడు ఎంత గొప్ప దేవుడు, నిజంగా మనం దేవుని సహాయం లేని వీళ్ళని మనం ఏం తాకలేం మనం అని చెప్పి మరలా ఇక రాలేదంట. తర్వాత ఎప్పుడో ఒకసారి వచ్చాడు మరలా ఆ సిరియా రాజు మరలా. కాబట్టి స్వస్థత అనేది దేవుడు మనకు అద్భుత రీతిలో స్వస్థత కలగజేయగల దేవుడు అన్నమాట. అందుకే ప్రాముఖ్యంగా మనము మన మనోనేత్రాలు వెలిగించబడాలి. అప్పుడే నీ సమస్య ఏంటో నీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ సమస్యలో దేవుడు ఏం పథకం పన్నాడో నీకు అర్థమవుతుంది. అదే అందరు గుడ్డి వాళ్ళ ఎర్ర సముద్రం దగ్గర ఏడ్చుకుంటా ఉన్నారు. కానీ మోషేకు ఒక్కడికే కనిపిస్తుంది. ఏమంటున్నాడు? మీరు ఊరకయే నిలుచుండి చూడండి, నేడు యెహోవా కలుగజే రక్షణను మీరు కన్నులారా చూస్తారని చెప్తున్నాడు. దేవుడు ఇక మీరు చూసిన ఈ ఐగుప్తీల్ని ఇక మీదట ఎప్పటికీ చూడరు అని చెప్పాడు. 80 సంవత్సరాల వయసులో అంత ధైర్యంగా ఉన్నాడు అనమాట. ఎందుకంటే సమస్య అనేది అందరికి ఉంటుంది, కానీ మనము నేత్రాలు కలిగిన వారముగా ఉండాలి. ప్రభువా, నా శ్రమలో నువ్వు నాకు నా మనోనేత్రాలు వెలిగించండి. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు, సముద్రం వచ్చినప్పుడు అందరూ భయపడుతుంటే ఎవరికి భయం లేదు? మోషేకు మాత్రమే భయం లేకుండా ఉంది. అందరూ భయపడిపోతున్నారు. భయపడిపోవడమే కాదు, మేము మరలా వెనక్కి వెళ్ళిపోతాం అంటున్నారు. ఎందుకంటే వారికి, దేవుని పిల్లలైన వారికి స్వస్థత లేదన్నమాట. దేవుడు స్వస్థపరిచేవాడు. దేవుడు స్వస్థపరిచినప్పుడు మనకు గొప్ప ఆనందం కలుగుతుంది, గొప్ప ఆరోగ్యం కూడా కలుగుతుంది, శరీర స్వస్థత కూడా కలుగుతుంది. ఆత్మనేత్ర వెలిగించబడ్డప్పుడు ఆటోమేటిక్గా శరీర స్వస్థత కూడా కలుగుతుంది అన్నమాట. కాబట్టి కొంతమంది శరీర స్వస్థత కోసమే దేవుని నమ్ముకుంటారు. అలాంటి వారి మనోనేత్రలు వెలిగించబడినందువల్ల మరలా వాళ్ళు లోకంలో కలిసిపోయే అవకాశం ఉంది. అదే మనోనేత్రలు వెలిగించబడ్డాయి అనుకోండి, ఆ స్వస్థత వారికి కలిగింది అనుకోండి, ఇక ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నా ప్రభువు ఉన్నాడనే ధైర్యం వాళ్ళకి ఉంటుందన్నమాట. కాబట్టి యేసు ఎవరో, యేసై ఎవరో అని శిష్యుల్ని ప్రభువు అడిగినప్పుడు, నేను ఎవరిని అని ప్రభువు అడిగినప్పుడు పేతురు ఏం చెప్పాడు? నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడవగు క్రీస్తువు అని చెప్పాడు. అప్పుడు ప్రభువు మెచ్చుకున్నాడు. పేతురు, నా తండ్రి నీకు బయలుపరిస్తేనే కానీ ఈ విషయం నీకు తెలియదు. అంటే దేవుడు ఎవరి మనోనేత్రం వెలిగిస్తాడో వాళ్లే ప్రభుని స్పష్టంగా చూస్తారు. అప్పుడు వాళ్ళు ఈ భూమి మీద, ఈ భూలోకములో, ఈ సముద్రం లాంటి ప్రయాణంలో యేసయ్యని కళ్ళారా చూసిన వాళ్ళు సంతోషంగా సాగిపోతుంటారనమాట. విశ్వాస యాత్రలో ఈ ప్రభువు మనకు ఎవరో అర్థమవుతుంది అనమాట. మనోనేత్రాలు వెలిగించబడితేనే అప్పుడు మనం ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతాం. ఇప్పుడు చూడండి, ఎమ్మాయు మార్గములో ఉండేటువంటి 2 మరల దుఃఖముతో ఇంటికి వెళ్తా ఉన్నారు. యేసయ్య వాళ్ళకి మనోనేత్రాలు వెలిగించినందువల్ల మరలా వెనక్కి పరిగెత్తారు. ఎక్కడికి?
యెరూషలేం పట్టణానికి పరిగెత్తి పేతురు శిష్యులు అందరితో చెబుతాం, మాకు కూడా కనిపించాడు ఆయన, సమాధిలో లేడు. ఇక ఆ దుఃఖం అంతా ఎగిరిపోయిందనమాట. ఆయన తిరిగి లేచాడు. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు చూడండి. ఇంకా ప్రభు, నేను నమ్ముకున్న నా ప్రభు ఎలాంటి వాడో అది గ్రహించిన వారందరికీ, ఆ మనోనేత్రాలు వెలిగించబడిన వారందరికీ ఎంత ఆనందం, ఎంత బలం, ఎంత సంతోషం. ఆ బలంతో ముందుకు సాగిపోతారనమాట. దేవునికి స్తోత్రాలు చూద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, ఇప్పుడు చూడండి, ఏలియా చాలా బాధలో ఉన్నాడు కదా. ఒకసారి చాలా బాధలో కృంగిపోయాడు. మహా గొప్ప ప్రవక్త. అతడు ప్రార్థించినప్పుడు అగ్ని కూడా పంపించాడు దేవుడు. అలాంటి వ్యక్తి యెజబెలు కబురు పంపించింది, నిన్ను చంపేస్తానని. దానికి భయపడిపోయి కృంగిపోయి ఏడుస్తూ ఉన్నాడు. బదరీ వృక్షం కింద కూర్చుని నా మరణాపేక్ష గలవాడై, ఇక నన్ను చంపు ప్రభువా, నేను ఒక్కడనే ఉన్నాను, నన్ను కూడా చంపుతామని చూస్తున్నారు వీళ్ళు అని ఏడ్చుకుంటూ ఉన్నాడు. అయితే దేవదూత వచ్చి ముట్టేసరికి కళ్ళు తెరవబడి అక్కడే రొట్టె కనిపించింది. ఎక్కడ? అతడు పడుకున్న ఆసనంలోనే చక్కగా రొట్టె కనిపించింది, నీళ్లు కూడా. చూడండి మీరు, మొదటి రాజు గ్రంథం 19వ అధ్యాయము 4వ వాక్యం చూడండి. ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఎంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. అతడు చూచినంతలో, అంతకుముందు ఏమీ లేదు. దేవదూత వచ్చి ముట్టేసరికి ఆ చూచినంతలో అంటే ఏంటి? అతని మనోనేత్రాలు వెలిగించబడ్డాయి అన్నమాట. అప్పుడు అక్కడ కాల్చబడిన అప్పం. నా కొరకు దేవుడు ఎంత ప్లాన్ చేశాడు. ఇక్కడ ఒక రొట్టె కాల్చి పెట్టేశాడు. తర్వాత నీళ్ల బుడ్డి త్రాగడానికి మనకేం కావాలి? భోజనం చేసేటప్పుడు నీళ్లు కూడా కావాలి. నీళ్ల బుడ్డి ఉంది, కాల్చబడిన అప్పం కూడా ఉంది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అదే కదా, హాగరు కూడా అదే, నీళ్లు లేక ఏడుస్తూ ఉంది. కానీ దేవుని స్వరం విన్న తర్వాత కళ్ళు తెరవబడ్డాయి. అది చూసినంతలో అక్కడే నీటి ఓట ఉంది. అప్పుడు మేము తన బిడ్డకి తాగనిచ్చింది, తను త్రాగింది, ఆనందపడిపోయింది. అంటే ఆ మనోనేతను వెలిగించబడకపోతే దిగులు పడుతుంటాం, దుఃఖపడుతుంటాం. ఆ స్వస్థత కావాలి ముందు మనకి. దేవుణ్ణి ప్రత్యక్షతలో చూడగలిగే స్వస్థత మనకి కావాలన్నమాట. ఏడ్చుకుంటూ ఉన్న ఏలియాకు ఏం ప్రత్యక్షమయ్యింది? దేవదూత ప్రత్యక్షమై ముట్టేసరికి భోజనము, ఆ తర్వాత నీళ్ల బుడ్డి, ఆ తర్వాత ఒక పని కూడా నియమించబడిందని అర్థమైంది అతనికి. తిని మళ్ళీ పడుకుని మళ్ళీ లేచి మళ్ళీ తిన్నాడు. ఇక అర్థమైపోయింది అతనికి, నేను నడిచిపోవాలి, నాకు దేవుడు పని ఇచ్చాడు అని. లేదంటే దిగులు పడిపోతుండేవాడు. ఎంత ఆశ్చర్యం! అక్కడ కూడా హాగరు కూడా అదే బాధపడుతుంది. హాగరు కూడా దేవుడు కన్నులు తెరిచాడు. కన్నులు తెరవబడకపోతే గనక మన సమస్యల్లో మనం నశించిపోతున్నాం అనుకుంటాం మనం. కాబట్టి ఏ స్వస్థత ప్రాముఖ్యమైంది? ఇప్పుడు ఆత్మీయ స్వస్థత ప్రాముఖ్యమైనప్పుడు. ఆత్మీయ స్వస్థత ఎవరికైతే వస్తుందో, ఎవరి కన్నులైతే తెరవబడితే వాళ్ళకి యేసయ్య స్పష్టంగా కనిపిస్తాడు. యేసయ్య ఎవరో వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఆయన ఎలాంటి వాడు, అసలు ఆయన మనిషా లేకపోతే సర్వశక్తి గల దేవుడా అనే సంగతి వాళ్ళకి అర్థమవుద్ది. అప్పుడు వాళ్ళకి పట్టరాని సంతోషం వచ్చేస్తుంది. దేవుని పిల్లలు కూడా గొప్ప గొప్ప ఏలియా లాంటి వాళ్ళే ఆ సమస్యలో ఏడ్చుకుంటూ ఉంటే అతని కళ్ళు మరలా తెరవబడవలసి వచ్చింది. తెరిస్తే కానీ అప్పుడు నా దేవుడు నా కోసం ఎంత చక్కగా ప్లాన్ చేసి నాకు భోజనం రెడీ చేసి పెట్టాడు. అప్పుడు ఆ బలం వచ్చేసింది ఆయనకి. దేవానికి స్తోత్రాలు నాయన అని ఎంత బలం పొందుకున్నాడు. రాత్రి పగలు ఎక్స్ప్రెస్ లాగా 40 రాత్రులు పగలు నడిచాడంట ఆ భోజనపు బలము చేత. 40 రాత్రులు 40 పగలు. అంతకుముందు ఆ బదరీ వృక్షం కింద మోకాళ్ళలో తలబెట్టుకుని నన్ను చంపు అని ఏడుస్తున్నవాడు 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేశాడు.
ఎంత బలం, ఎంత బలం చూసారా? మన మనోనేత్రలు వెలిగించబడాలి. అప్పుడు నువ్వు అనుకుంటావు, నీ భవిష్యత్తు నీకు తెలియకపోతే, ప్రభువా నా మనోనేత్రలు వెలిగించి నా సంగతి నాకు చూపించండి ప్రభువా, నేను ప్రార్థన చేస్తున్న ఈ సమస్య నుండి నన్ను విడిపిస్తారని ముందుగానే నాకు నువ్వు చూపించిన మనోనేత్రలు వెలిగించు, నా కొరకు నువ్వేమి సిద్ధం చేసావు అది చూడగలిగే భాగ్యం నాకు ఇవ్వండి. అప్పుడే మనం ధైర్యంగా ఉంటాం సమస్య దగ్గర. మోషే కూడా ధైర్యంగా అక్కడ ఉన్నాడు. వెనక్కి తిరిగి వాళ్ళేమో పరిగెత్తుకుంటూ వస్తుంటే మోషే ముసలివాడు ఉంటే ఎంత ధైర్యం. ఎందుకంటే దారి కనపడుతుంది. ఎవరికి? మోషేకి. ఎక్కడ? సముద్రంలో దారి కనిపిస్తుంది. నేను ఈరోజు చూస్తే చాలా ఆశ్చర్యపోయా. అక్కడ 1 మైలు కంటే ఎక్కువ లోతు ఉంటుందంట ఆ స్థలంలో. మైల్ అంటే చాలా 1600 మీటర్లు అనమాట. ఆ మైలు కంటే ఎక్కువ లోతున్న ప్రాంతంలో దేవుడు అద్భుత రీతిలో చీల్చివేస్తే మరి ఆ లోతులోనే అతనికి దారి కనిపిస్తుంది. ఎందుకంటే అతడు మనోనేత్రలు వెలిగించబడినవాడు, దేవుని దర్శనం పొందుకున్నవాడు. కాబట్టి దేవుని పిల్లలారా, మనకు శరీర స్వస్థత దేవుడు తప్పకుండా చేస్తాడు. మనం ఎప్పుడైతే ఆత్మీయ స్వస్థత కలిగి ఉంటామో ఆటోమేటిక్గా శరీర స్వస్థత కూడా మనకు వచ్చేస్తుంది అనమాట. అదే ఒక వ్యక్తి ఒక దర్శనంలో చూశాడు, తన టీబీ రోగం కోసం యేసయ్య దెబ్బలు తిన్నట్టు కలగన్నాడు. అది అతనికి అర్థమైంది, అతనికి వెలిగించబడింది. అతని మనోనేత్రం ఏమని? నా టీబీ రోగం కోసం యేసయ్య దెబ్బలు తిన్నాడు. అతన్ని యేసయ్యని కట్టేసి బాగా కొడుతున్నట్టు కల వచ్చిందనమాట. 39 రోగాల మీద ఈ కొరడా దెబ్బలు ఇట్లా లాగినప్పుడు రక్తం వాటి మీద పడ్డట్టు కలగన్నాడు. ఆఖరిగా దెబ్బ టీబీ రోగం మీద పడ్డట్టు కల వచ్చింది. అయ్యా, నీ టీబీ రోగం గురించి కూడా నువ్వు దిగులు పడుతున్నావేమో, ఆ రోగం కోసం కూడా ఆయన దెబ్బలు తిన్నాడని అర్థం చెప్పారు ఒకరు. అంతే, అంతటికి రోగం అట్లాగే ఉంది. కానీ ముందు అతనికి ఏ రోగం పోయింది? ఆత్మీయ రోగం పోయింది. మనోనేత్ర వెలిగించబడ్డాయి. యేసు అంటే ఎవరో అర్థమైంది. ఈ వెలిగించబడకపోతే మామూలుగా అడుక్కునే వాళ్ళలాగా అడుక్కుంటుంటారు. కానీ ఇతనికి ఏమర్థమైందంటే, నా టీబీ రోగం ఆయన తీసేసాడు కాబట్టి ఇక నా శరీరంలో రోగం పోయిందనుకున్నాడు. అంటే ముందు ఆత్మరోగం పోయేసరికి శరీర రోగం లెక్క చేయట్లే, ఇంకా అదే బోద్దలే. ఎందుకంటే ఆయన ఎప్పుడో తీసేసాడు. నిజంగా చాలా ఆశ్చర్యం. 10 రోజుల కల్లా అతని రోగం సంపూర్ణంగా పోయింది. 10 రోజుల ముందు ఏ స్వస్థత వచ్చింది? ఆత్మీయ స్వస్థత వచ్చింది. 10 రోజుల తర్వాత శరీర స్వస్థత వచ్చింది. చాలామంది దేవుని దగ్గర రాగానే రోగం పోవాలనుకుంటారు. అటగాని పోతే యేసయ్యలో ఎవరు నిలబడరు. అందుకే దేవుడు చాలా జ్ఞానవంతుడు కదా. కాబట్టి శరీర స్వస్థత కంటే కూడా ఆత్మ స్వస్థత చాలా ప్రాముఖ్యం. దేవుడు అందుకని ఆత్మ స్వస్థత కలిగిన వ్యక్తి ఏమన్నాడు? హబక్కు గ్రంథంలో, సాలలో పశువులు లేకపోయినను, అంజూరపు చెట్లు ఫలింపకున్నను, ద్రాక్ష చెట్లు పూయకున్నను, నేను యెహోవా యందు ఆనందించేదను అంటున్నాడు. అంటే ఏంటి? కొంతమందికి అవి పండితేనే వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. అవి పండలేదనుకోండి, అలా కూర్చుని లేనిపోయిన ఆశలు ఆలోచించి రోగాలు తెచ్చుకుంటారు. అతని నేత్రాలు ఏంటంటే, నా ప్రభు నాకున్నాడు చాలు. అదే ఆత్మీయ స్వస్థత. అలాంటి వాళ్ళు ఏమంటారు? అది నా పొలం పండినా పండకపోయినా, చెట్లు పండినా పండకపోయినా, నాకు లాస్ వచ్చినా లాభం వచ్చినా నాకేం పర్వాలేదు, నా దేవుళ్ళో నేను ఆనందం అంటారే, అదే ఆత్మీయ స్వస్థత. అలాంటి వారికి దేవుడు తప్పకుండా శరీర స్వస్థతను అద్భుత రీతిలో, దాన్ని లెక్క చేయరు, అసలు వాళ్ళు లెక్క చేయరు అన్నమాట. దానికోసం ఏడవరు. ఇంకా ఆత్మీయంగా నీ కళ్ళు ఎప్పుడైతే తెరుచుకుంటాయో అప్పటి నుంచి నువ్వు శరీర స్వస్థతను అసలు లెక్క చేయవు. ఆటోమేటిక్గా అదే నీకు పట్టుదలైన వస్తుంది. ఏమొస్తుంది? ఏం పట్టుదల వస్తుంది? ఎలాగైనా నేను ఈ రోగం బయటపడాలి పట్టుదలైన వస్తుంది అనమాట. ఆత్మీయంగా ఎప్పుడైతే స్వస్థపరచబడతావో అప్పుడు నీకు శరీర స్వస్థ ఉన్నా కానీ పట్టుదలతో, శరీర రోగం ఉన్నా కానీ పట్టుదలతో ప్రార్థన చేస్తావు. అంటే ఆత్మీయంగా స్వస్థపడిన వ్యక్తి శరీర రోగాన్ని బట్టి దిగులు పడడు. ఒకవేళ ఉన్నా కానీ పట్టుదలతో పోగొట్టుకుంటాడు అనమాట. ఎంత ఆశ్చర్యం చూసారా? అందుకని మనము మన ప్రభునందు ఎంత ఆనందం చూడండి. శరీర స్వస్థత ఇవ్వగల దేవుడు, ఆత్మీయ స్వస్థత ఇవ్వగల సర్వశక్తి గల దేవుడు. కాబట్టి ఆయన మనకున్నందుకు
మన మనోనేత్రలు వెలిగించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఈరోజు నీ కుటుంబంలో, నీ శరీరంలో, నీ ఆత్మలో ఉన్న ప్రతి రోగమును ఆయన స్వస్థపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.